ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము 23వ అధ్యాయము. శింసుమార చక్ర వర్ణనము. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిన్ మహారాజా, సప్తర్షి మండలమునకు పైన 13 లక్షల యోజనముల దూరములో ధ్రువలోకము కలదు. దానిని శ్రీ మహావిష్ణువు యొక్క పరమ పదమనియు పేర్కొందురు. ఉత్తానపాదుని యొక్క పుత్రుడు భాగవతోత్తముడు అయిన ధ్రువుడు అచట విరాజిల్లుచుండును. అగ్నిదేవుడు, ఇంద్రుడు, కశ్యప ప్రజాపతి, ధర్ముడు అనువారు అందరును కలిసి సాదరముగా అతనికి ప్రదక్షిణమొనర్తురు. ఇప్పుడును కల్పాంతము వరకు ఉండు లోకములకు ఈ ధ్రువమండలమే ఆధారము. దీనిని గూర్చి నేను ఇదివరకే తెలిపియుంటిని. సర్వదా జాగరూకుడై అవ్యక్త గతిస్వరూపుడైన శ్రీహరి కాలచక్రము ద్వారా గ్రహ నక్షత్రాది జ్యోతిర్గణములను నిరంతరము త్రిప్పుచుండును. ఆ భగవానుడు వాటి అన్నింటికిని అనగా గ్రహ నక్షత్రాదులకు అన్నింటికిని ధ్రువలోకమును ఆధార స్తంభముగా నిలిపెను. కనుక ఇది ఒకే స్థానములో నుండి సర్వదా ప్రకాశించుచుండును. రైతు ధాన్యమును నూర్చుటకై కళ్ళము మధ్యలో ఒక గుంజను పాతి దాని చుట్టూను పశువులను కట్టును. కొన్నింటిని పొడవైన త్రాళ్లతో, మరికొన్నింటిని పొట్టి త్రాళ్లతో, ఇంకనూ కొన్నింటిని మధ్యమ పరిమాణము గల త్రాళ్లతో బంధించును. అందువలన ఆ పశువులు గుంజకు కొన్ని దూరముగను, మరికొన్ని దగ్గరగను, ఇంకనూ కొన్ని మధ్యమ దూరముగను తిరుగుచుండును. అట్లే నక్షత్రములు, గ్రహములు ధ్రువమండలమును ఆశ్రయించుకొని వాయుప్రేరణచే కల్పాంతము వరకు కాలచక్రమున పరిభ్రమించుచుండును. మేఘములు, గ్రద్దలు మొదలగు పక్షులు తమ చేష్టల ద్వారా వాయువు యొక్క ప్రేరణ వలన ఆకాశమున ఎగురుచున్నట్లు జ్యోతిర్గణములు కూడా ప్రకృతి పురుషుల సంయోగవశమున తమ తమ కర్మలను అనుసరించి తిరుగుచుండును. కాని అవి ఎన్నడూనూ భూమిపై పడిపోవు. ఈ నక్షత్ర మండలము వాసుదేవ భగవంతుని యోగమాయాశక్తిచే నీటి కోతి రూపములో నిలబెట్టబడి ఉన్నదని కొందరు వర్ణింతురు. ఈ శిశుమార చక్రము వలయాకారములో ఉండును. దీని ముఖము క్రింది వైపునకు ఉండును. తోక యొక్క కొనవైపున ధ్రువుడుండును. మధ్య భాగమున ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉందురు. తోక మొదట ధాత, విధాత అను నక్షత్రములు ఉండును. కటి ప్రదేశమున సప్తర్షులు ఉందురు. వలయాకారముగా ఉన్న శిశుమారమునకు అనగా నీటికోతి కుడివైపునను ఒక వలయము ఉండును. ఉత్తరాయణ నక్షత్రములను అనగా అభిజిత్తు నుండి పునర్వసు వరకు దానికి కుడివైపున, దక్షిణాయన నక్షత్రములను అనగా పుష్యము నుండి ఉత్తరాషాఢ వరకు ఎడమవైపునకు భావన చేయవచ్చును. దాని వీపుపై అజవీధి అనగా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అను 3 నక్షత్రముల సమూహము ఉండును. ఉదరమునందు ఆకాశ గంగ ఉండును. రాజా, ఈ శిశుమారమునకు కుడి, ఎడమ, నడుము భాగములయందు క్రమముగా పునర్వసు, పుష్యమి నక్షత్రములును, వెనుక నుండియే కుడి ఎడమలుగా పాదములయందు ఆర్ద్ర, ఆశ్లేషలును, కుడి ఎడమ ముక్కుపుటములయందు అభిజిత్తు, ఉత్తరాషాఢలును, కుడి ఎడమ కన్నులయందు శ్రవణము, పూర్వాషాఢలును, కుడి ఎడమ చెవులయందు ధనిష్ఠ, మూలా నక్షత్రములును ఉండును. ఎడమ ప్రక్క ఎముకలయందు మఖతో మొదలైన 8 దక్షిణాయన నక్షత్రములును, అట్లే కుడి ప్రక్కటెముకలయందు మృగశీర్షలతో మొదలిడి తలక్రిందులుగా 8 ఉత్తరాయణ నక్షత్రములును, కుడి ఎడమ భుజములయందు శతభిషము, జ్యేష్ఠ నక్షత్రములును ఉండును. శిశుమార రూపములో కనపడు నక్షత్ర మండలములో పై దవడయందు అగస్త్యుడు, క్రింది దవడయందు యముడు, నోటియందు అంగారకుడు, మర్మస్థానమున శని, మూపురమున బృహస్పతి, వక్షస్థలమున సూర్యుడు, హృదయమున నారాయణుడు, మనస్సున చంద్రుడు, నాభియందు శుక్రుడు, స్తనములయందు అశ్విని దేవతలు, ప్రాణాపానములయందు బుధుడు, కంఠమున రాహువు, సమస్త అవయవములయందు కేతువు, రోమములయందు సకల తారాగణములు ఉన్నట్లు ఊహింపవలెను. పరీక్షిన్ మహారాజా, ఇది కాలచక్రము. సర్వదేవతామయుడగు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము. ప్రతిదినము సాయంకాలమునందు మనుజుడు పవిత్రుడై
మౌనముగా ఈ స్వరూపమును దర్శించుచు ధ్యానింపవలెను. ఇంకనూ ఈ మంత్రమును జపించుచు భగవంతుని ఇట్లు స్తుతింపవలెను. పరమపురుష, నీవు సకల జ్యోతిర్గణములకు ఆశ్రయుడవు, కాలచక్ర స్వరూపుడవు, సకల దేవతలకు అధిపతివి. అట్టి నీకు నమస్కారము. భగవంతుని ఆది దైవిక రూపము గ్రహ, నక్షత్ర, తారాగణముల రూపమున ప్రకాశించుచున్నది. అది పైన తెలిపిన మంత్రమును జపించు పురుషుల పాపములను నశింపజేయును. ప్రాతకాలమునందును, మధ్యాహ్నమునందును, సాయం సమయములయందును ఈ ఆది దైవిక స్వరూపమును నిత్యము ధ్యానించుచు వందనమాచరించు పురుషుని పాపములన్నీయును వెంటనే నశించును. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధమునందు 23వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.